పూరా లోకల్. 6 గ్యారెంటీలు కరెక్ట్ గా అంటే ప్రజలకు సంక్షేమం అందుతున్నాయి. 6 గ్యారెంటీలు అంటే సంవత్సరం మీద 4 నెలలు చూడండి, పూర్తి అయిపోయింది. నేను కళ్ళకు కనబడేవే చెప్తున్నాను. అంటే మన కళ్ళకు కనబడేవి. ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణిస్తున్నారా లేదా? మీరు చెప్పండి, ప్రయాణిస్తున్నారా? ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణిస్తున్నారు కదా. 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? అవి పోయిన ప్రభుత్వం ఇచ్చిన అది ఎవరిచ్చారు అనేది సంబంధం కాదండి. మీరు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. మీకెందుకు బాధ? మా ప్రభుత్వం వచ్చింది, మేము ఇచ్చాం. మీరు ప్రపోజల్ పెట్టుకున్నాను, మేము అనుకున్నది వేరే, చేసింది వేరే. 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము. ఇచ్చారా లేదా? క్లియర్గా. మరి 54,000 కోట్ల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ అందినమా? ఒక 20% మందికి రాకపోవచ్చు. వచ్చి కలెక్టర్ గారిని కలిసి చేసుకోమని చెప్పి ఎప్పుడు ఇస్తారు? 4 మేము మా ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయిందండి. 15-16 నెలలలో మేము 80% ప్రజలకు ఏమేమి అందించాలో అందించినాం. పింఛన్ కూడా వస్తుంది. కానీ ఈ మా రాష్ట్ర ముఖ్యమంత్రి 1,80,00,000 పెట్టుబడులు తీసుకొచ్చారు దావోస్ నుంచి. ఇది చారిత్రాత్మకమైన విషయం. అప్పులు చేస్తే రాష్ట్రం అభివృద్ధి కాదండి. పెట్టుబడులు తీసుకొస్తే అభివృద్ధి అవుతుంది. ఇది తెలుసుకోలేని మన కేసీఆర్ గారు విచ్చలబడి అప్పులు చేసి వదిలేశారు. అసలు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు చేయడం ఏందండి? అవును, రైతు భరోసా యాసంగి సంబంధించి ఒక రోజు వేశారు కదా. మరి గ్రామానికి అంటే మండలానికి ఒక గ్రామం వేశారు రైతు భరోసా. మరి ఏంటి పరిస్థితి? మరి మిగతా గ్రామాల పరిస్థితి? ఇప్పుడు మేము రుణమాఫీ జరిగి ఎన్ని నెలలు అవుతుందండి? 2-3 నెలలు అవుతుందా? కొంచెం సమయం ఇస్తే అన్ని ఆట ఆడేస్తాం. మేము సమయం ఇవ్వాలి. మాకు సమయం ఇవ్వకుండా ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, అట్లా చేస్తే ఇబ్బంది పెట్టవచ్చు ప్రభుత్వాన్ని, ఇట్లా చేస్తే అవి ఇబ్బంది పెట్టవచ్చు అని అంటున్నారు. రుణమాఫీ జరిగి ఎన్ని నెలలు అవుతుందండి? 2-3 నెలలే అవుతుంది కదా. ఒక అప్పు చేసినాక ఇంకో అప్పు జోలికి పోతారండి. మీలాగా విచ్చలబడి అప్పు చేస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు. ఇంకా ఏమి లేదు, అన్ని ఖాళీకుండలే ఉన్నాయి. అన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినారు. ఇంకోటి, కేటీఆర్ గారు 9 ఏళ్ళు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రైతుల గురించి మాట్లాడతాడు. ఆయన స్వామి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రైతు దగ్గర పోయినావు? ఏ పల్లెటూరులో తిరిగినావు? ఈరోజు సడన్గా నీకెందుకు రైతులు గుర్తొస్తున్నారు? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావా? మరి ఆ రోజు రైతుల గురించి మీ నాయన ఫేస్బుక్ దాని ఏంది అది ఫామ్ హౌస్లో పండుకున్నాడు, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు. మరి అప్పుడు రైతుల దగ్గర ఎవరు పోయారు? ఇవాళ మేము రుణమాఫీ చేస్తుంటే మీకు సడన్గా రైతులు ఎందుకు గుర్తొస్తున్నారు? ఇప్పుడు